ఆదిలాబాద్ పచ్చటి అడవుల నడమ ఆదివాసుల నాగోబ జాతర మస్తు జోరుగా సాగుతున్నది. కొండ దొరలు, కోయలు, కొలాములు, అడవి తల్లి బిడ్డలంతా కేస్లాపూర్ చేరుకొని మొక్కులప్ప చెప్పుకుంటున్నారు. మరి జాతర ఎట్లా జరిగింది, సర్కార్ తరపున ఆడికి ఎవరెవరు వచ్చిండ్రు అనేది చూసి మనం కూడా ఒకసారి పోయి నాగోబాకు దండాలు పెట్టుకుందాం పార్రి. ఆహా చూడ రెండు కండ్లు జాల్తలేవు అనుకో రాదుండ్రి. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడమ బొజ్జు డప్పు దరుపులకు కాలు కదుపుకుంటే డాన్సులు వేస్తున్నారు. ప్రతి ఏటా ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో జరిగే నాగోబ జాతర ఈసారి కూడా సంబరంగా జరిగింది. కాకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల కోడుండుతోటి ఈసారి దర్బార్ జనంత చిన్నగానే జరిగిన సంబరాలు మాత్రం ఇగో ఇంత గింత గట్టిగా జరిగినాయి. ఆగో చూడుర్రి, మంత్రి సీతక్క ఎంత ఖుషి అవుతున్నదో అడవి బిడ్డలలో కలిసిపోయినందుకు. తన బల్గంతోని కూడా ఆడిపాడింది. ఎమ్మెల్యే బొజ్జు సారు కూడా ఏం తక్కువ కాదు, డాన్స్ ఇరగదీస్తున్నాడు. మనిషి అన్నప్పుడు కాసింత కళా పోషణ ఉండాలి. అదేదో సినిమా డైలాగ్ ఉంటది కదా, అట్లనే ప్రతి మనిషిలో ఏదో ఒక కళ ఉంటది. పసిపిల్లల నుంచి పండు ముసలోళ్ళ దాకా ఏదో కళ లేకుండా ఎవ్వరుండరు. కొంతమంది సిగ్గువాడి బాత్రూంలో పాటలు పాడతారు. ఇగో కొంతమందికి అయితే కళను బయట పెట్టుకునే ఛాన్స్ వచ్చిందంటే ఆగనే ఆగరు. వాళ్ళు ఎంత పెద్ద పదవిలు ఉన్నా సరే, పెద్ద నౌకరీ చేస్తున్నా సరే, ఇగో గీసారి అసంటోడే ఎట్లా వాడుతుండ్రో చూడుర్రి. ఎట్లున్నది పాట? అచ్చం సినిమాలలో వాడే పాటగాని గొంతు తీరుగానే ఉన్నది కదా ఈ సార్ కుత్కే. కానీ ఇతగాడు పాటగాడు కాదు, సర్కార్ నౌకర్లనే పెద్ద కొలువు చేసే ఐఏఎస్ ఆఫీసర్ సారు. అట్లా అనిపిస్తలేదు కదా సార్ పాట వింటుంటే. కానీ ఆ పాట పాడుతున్న సారు ITDA-POగా పనిచేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ అభిషేక్ సారు. చూడుర్రి ఎంత మంచిగా పాడుతున్నాడో. అరకుల చలికాలం ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ఆగో ఆడ అన్ని తీర్ల సవలతులు చూసుకొని పోయిన అభిషేక్ సారు కళాకారులతో కలిసి గొంతు కలిపిండు. సారు బాగానే వాడేటట్టున్నాడు. బాగా చదివి ఐఏఎస్ అయిండు గాని లేకుంటే సినిమాలకు పాటలు వాడే సింగర్ అయ్యేటోడు కావచ్చు కదా. అందుకే కళాకారులు వాడుతుంటే సార్ కాలు నిల్వక మైక్ అందుకొని పాట షురూ చేసిండు. అదేందో గాని ఐఏఎస్ చదివినోళ్ళు ఏదో ఒక్క కళలతోని ఇగో ఇట్లా పర్ఫార్మెన్స్లు ఇస్తూనే ఉన్నారు.